ఈ వచ్చే వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఒపీనియన్ అడగాలంట. అరే నాన్న, ప్రేరణ మెగా చీఫ్ అయింది కదా, మీ ఎలా ఉంది ఆమె పాలన మీ అందరు ఎంత ఎంజాయ్ చేసిండ్రు ఏంటి అని ఒపీనియన్ అడిగితే అసలు ఒక్కొక్కరి చెప్పే విధానం ఎలా ఉంటుందా అని తెలుసుకోవాలని ఉంది నాకు. లాస్ట్ సీజన్ వరకు క్యాప్టెన్గా బెస్ట్ క్యాప్టెన్ ఎవరు అన్నట్టుగా వీకెండ్లో నాగార్జున గారు ఒపీనియన్ అడగడం, అందరూ బాగుంది బాగాలేదు అన్నట్టుగా చేతులు ఎత్తడం అనేది జరిగేది. మెగా చీఫ్కి ఎందుకు ఎత్తట్లేదో నాకు అర్థం కాదు. ప్రేరణకి ఈసారి అలా ఎత్తితే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డెఫినెట్లీ ఒపీనియన్స్ చాలా డిఫర్ అవుతాయి. ఎందుకంటే మెగా చీఫ్ అయినాక విష్ణు చాలా సఫర్ అయింది, ఆయన ఇమీడియట్గానే సఫర్ అయింది. అండ్ గౌతమ్ ఈ రేంజ్లో సఫర్ అవుతున్నాడు. హౌస్లో మెజారిటీగా కూడా ఆమె ఏంటంటే ఎవరి మీద గ్రడ్జ్ ఉందో వాళ్ళందరి మీద తీర్చుకుంటుంది అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. నో డౌట్ ఇప్పుడు నాగార్జున గారు అరే ప్రేరణ అసలు భలే చేసావమ్మా, మెగా చీఫ్గా ఉండి హౌస్ చాలా నీట్గా పెట్టుకున్నావు, అందరూ నీ మాట వినేలా ఎప్పటికప్పుడు అన్ని టైం టు టైం జరిగేలా చాలా బాగా చూసామంటూ నాగార్జున గారు మెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈమె ఇలా చేస్తుంది. కానీ నాగార్జున గారు మెచ్చుకోవడం ఏంటో పక్కన పెడితే ఈమె జనాలు ఈమెని మెచ్చుకునే జనాలు కూడా ఈమెని ఫస్ట్ ఆఫ్ ఆల్ తుంచుకునేలాగా ఉన్నారనమాట. ఇంట్లో హౌస్ మేట్స్ కానీ బయట జనాలు కానీ బీభత్సంగా అదే దేశానికి ప్రధానమంత్రి అనే ఫీలింగ్లో ఉన్నట్టుంది. బీభత్సమైన డామినేటింగ్ గౌతమ్ మీద అదే పనిగా కావాలని పగబెట్టుకున్నట్టుగా అయితే చేస్తుందన్నమాట. ఇప్పుడు గౌతమ్కి మొన్న ఏం చెప్పింది, ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇప్పుడు అదేంటది అదేదో తిన్నందుకు, సీతాఫలం తిన్నందుకు ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఏంటంటేనమ్మా నువ్వు అంట్లు తోమాలంటే, అంటే నేను ఒక్కడనేనా అంటే నువ్వు ఒక్కడివే అని కాదు, ఇప్పుడు నీకు ఒక తోడునిస్తాలే అన్నట్టుగా అయితే అందనమాట. తోడునిస్తుంది అంది, ఆమె చెప్పింది. మరి ఏది తోడు మరి ఇప్పుడు అదే పనిగా స్టార్టింగ్లో అయితే చేసిండు, తోడు లేకుండా ఒంటరిగానే చేసిండు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ గౌతమ్ పా నీ డ్యూటీ ఎక్కువ పాప అంటే డ్యూటీ ఎక్కడం ఏంటి, నేను తర్వాత చేస్తే ఇప్పుడు చేయడం ఏంటి అన్నట్టుగా అంటున్నమాట. తర్వాత చేస్తున్నాడు, నువ్వు ఇప్పుడే చేయాలి చేయిపో అంటే సరే మరి తోడెక్కడ, తోడొచ్చేదాకా నేను రాను అన్నట్టుగా అంటే అది తోడొచ్చేదాకా రావడం ఏంటి, నువ్వైతే వెళ్ళి చెయ్యి అన్నట్టుగా అయితే అంటుందన్నమాట. మళ్ళీ సైడ్కి వెళ్ళి వేరే వాళ్ళతో ఏంటి అరే తోడడుగుతాడేంటే, ఇప్పుడు వేరే వాళ్ళు మాత్రం ఒక్కరు చేయలేదా, ఒక్కరు అంట్లు ఎప్పుడు తోమలేదా అన్నట్టుగా అంటుందన్నమాట. ఒక్కరు అంట్లు ఎప్పుడు తోమలేదా అని ఇప్పుడు అనేదానివి తోడు ఇస్తాను అని అప్పుడు గౌతమ్కి ఎందుకు చెప్పావమ్మా? ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయడం, తర్వాత దాని గురించి డిఫెండ్ చేసుకునే క్రమంలో సొంత ఐడెంటిటీ అనేది కోల్పోవడం. ప్రేరణకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి, ఆమె ఆ ముగ్గురు ఫ్రెండ్స్లో ఒకరు కారు, ఏది నిఖిల్, పృథ్వీ అండ్ యష్మి, వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్లో ప్రేరణ లేదు కాబట్టి ఆమెకు ఒక సపరేట్ ఐడెంటిటీ వచ్చింది. ప్లస్ ఆమె ఎవరన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితోనైనా క్లాష్ అయినా కూడా వెంటనే వెళ్ళి సారీ చెప్పుకోవడం కానీ వాళ్ళతో కలిసిపోయే విధానం కానీ అది బాగుంది. టాస్కులు బాగా ఆడుతుంది, మంచి ఏమంటారు ఫైటింగ్ స్పిరిట్ ఇవన్నీ ఉన్నాయి అనే ఐడెంటిటీ ఎలాగైతే వచ్చిందో ఆ ఐడెంటిటీ వల్ల ఈ రోజు ఆమె టాప్ 5లోకి ఎంటర్ అయిపోయింది. ఒకనొక టైంలో టైటిల్ రేస్లో కూడా వచ్చింది, అది వేరే విషయం. కానీ టైటిల్ రేస్ ఇప్పుడు కూడా కంప్లీట్గా తీసేసే పరిస్థితి అయితే లేదు. సో ఇంత మంచి పొజిషన్లో ఉన్న ఈమె ఇలాంటి అన్నెసరీ యాటిట్యూడ్స్ వల్ల, అన్నెసరీ డామినేటింగ్ నేచర్ వల్ల ఉన్నది కోల్పోతుందన్న మాట అయితే వాస్తవం. సో అది ఫస్ట్ ప్రేరణ చూసుకోవాలి, లేదంటే ఉన్నది పోతాయి అన్నీ పోతాయి అన్నమాట. సో అది తర్వాత చూసుకుంటే నబిల్ వాళ్ళ అమ్మగారు, రోహిణి వాళ్ళ అమ్మగారు. నబిల్ వాళ్ళ అమ్మగారు అసలు భలే ప్లాన్ చేశారని అనిపించింది అనమాట. నబిల్కి స్వీట్స్ ఇష్టం అవడం అండ్ స్వీట్స్ ఇన్ని రోజులు వద్దు అన్న బిగ్ బాస్ ఇప్పుడు సడన్గా స్వీట్స్ తిను అన్నట్టుగా పోయి కన్ఫెషన్ రూమ్లో స్వీట్స్, తర్వాత యాక్టివిటీ ఏరియాలో స్వీట్స్ అనేది స్వీట్స్ పెట్టే టైంకే అక్కడ డిస్ప్లేలో మదర్ని చూపించడం, మానిటర్లో మదర్ని చూపించడం. సో ఇప్పుడు సింబాలిక్గా చూడండి, అమ్మ వచ్చే టైము నీ నోరు తీపి జరుగుతుంది అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ సింబాలిక్ వేలో భలే చూపెట్టారు అన్నట్టుగా అనిపించింది. అండ్ ఫెంటాస్టిక్. అండ్ ఇంకోటి ఏంటంటే కొత్తగా ఏంటంటే ఈసారి వచ్చే ఫ్యామిలీ మెంబర్స్తో గేమ్ ఆడించి వాళ్ళ ఫ్యామిలీ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ లాగా ఇవ్వడం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ నబిల్ వాళ్ళ అమ్మగారేమో గులాబ్ జామున్ ఇస్తే, రోహిణి వాళ్ళ అమ్మగారేమో ఆవిడ ఎంత చక్కగా ఆడి గ్రేటెడ్ కోకోనట్ అన్నట్టుగా ఇచ్చారన్నమాట. ఇదేదో చిన్నవి కాకుండా ఏదైనా మంచి గేమ్కి సంబంధించిన ఏదైనా అడ్వాంటేజెస్ ఏమన్నా ఉంటే బాగుండే అని నాకు అనిపించింది అనమాట. అంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లేకపోవడమో, లేకపోతే డైరెక్ట్ కంటెండర్ అవడమో, అట్లీస్ట్ అంటే జస్ట్ కంటెండర్ డైరెక్ట్ మెగా చీఫ్ అవ్వకుండా కూడా ఆ కైండ్ ఆఫ్ వే ఏదైనా ఉంటే ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. అదే మా అమ్మ నా కోసం ఇది తీసుకొచ్చిందిరా, బిగ్ బాస్ అడ్వాంటేజ్ నాకు తీసుకొచ్చింది అన్నట్టుగా ఆ ఇంపాక్ట్ ఇంకొంచెం ఎక్కువగా ఉండేనమాట. మేబీ ఇప్పుడు మిగతా కంటెస్టెంట్స్కి ఏమైనా ఇస్తారా ఆ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్లో?
ఎందుకు వీళ్ళిద్దరికి ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి ఇస్తే మాత్రం ఇది ఎలా వెళ్ళిపోతుంది, నెగిటివిటీ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? లెట్స్ వెయిట్ అండ్ సీ మిగతా కంటెస్టెంట్స్లో. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే నబిల్ వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు, ఒరే నాన్న నువ్వు ఇండివిజువల్ ఆడరా, ఇండివిజువల్ ఆడి అండ్ మోర్ ఓవర్ ఎమోషనల్ అయితే కాకు అన్నట్టుగా అయితే చెప్పారనమాట. ఆబ్వియస్లీ ఆవిడ ఏజ్లో ఉన్న మనిషికి గేమ్ ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా తెలిసే అవకాశం అయితే లేదు. నబీల్ గేమ్ ఎలా ఉంది, ఏది డ్రాబ్యాక్ అవుతుంది గేమ్లో, దానివల్ల ఎట్లా వెనకబడిపోతున్నాడు, సో వెనకబడిపోతున్న కొడుకుని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఇంత డీటెయిలింగ్ స్కిల్స్ ఆమెకి లేకపోవచ్చు. మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పించి పంపినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంత డీటెయిల్గా అన్నీ చెప్పే అవకాశం అయితే ఆవిడ లేదు, ఆవిడకున్న ఏజ్కి కానీ ఇది కానీ. సో మేబీ వాళ్ళ బ్రదర్ వీకెండ్ ఎపిసోడ్లో వస్తారు కాబట్టి నాగార్జున గారి పక్కన స్టేజ్ మీద ఉంటూ తద్వారా ఆ టాప్ 5 పెడుతూ అప్పుడు నబిల్కి ఏమైనా హింట్స్ ఇస్తే ఆ హింట్స్ నబిల్కి పనికొచ్చే అవకాశం ఉన్నట్టుగా నాకు ఎందుకు అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి ఇండివిజువల్ ఆడు అంటే నబిల్ మోస్ట్లీ ఇండివిజువల్గానే ఉన్నాడు. ఇండివిజువల్గా ఆడు అని అన్నారంటే మేబీ మధ్యలో పృథ్వీ పాట అదే పనిగా పాట పాడడం వల్ల ఆవిడకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కదా అది నచ్చక పృథ్వీ పాటో ఇంకో పాటో పాడకుండా వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వకుండా సోలోగా ఆడరా బాబు అన్నట్టుగా చెప్పారేమో అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ తేజ బాగా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు. అసలు అందరికీ వస్తారు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, నాకెవరు రారు, బిగ్ బాస్ నేను ఏ శిక్షణ వేయండి నేను అనుభవిస్తాను, కావాలంటే డైరెక్ట్ నామినేట్ చేసుకోండి ఎవ్రీ వీక్ ఇప్పటి నుంచి, నేను దానికి కూడా ఓకే, కానీ ఇదైతే వద్దు బిగ్ బాస్. ఎందుకంటే బేసిక్గా తేజ బిగ్ బాస్లోకి వస్తున్నాయి. లాస్ట్ టైం నేను ఫ్యామిలీ వీక్ నెక్స్ట్ వీక్ అన్నప్పుడు ఈ వీక్ నేను ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది, మరి ఈసారి అయితే నేను మిస్ చేసుకోలేను, ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్లో మా అమ్మని తీసుకొస్తా, ధైర్యంగా చెప్పుకుంటా, ఇట్లా గర్వంగా చెప్పుకుంటా అన్నట్టుగా చాలా ఇదిగా ఫీల్ అయ్యాడు. అంత లెవెల్లో హ్యాపీగా ఫీల్ అయినోడు ఇప్పుడు ఇట్లా సాడ్గా ఫీల్ అవుతుంటే చూడడానికి కొంచెం బాధ అనిపించినా కూడా ఆబ్వియస్లీ బిగ్ బాస్ మరీ అంత కఠినంగా ఏం బిహేవ్ చేయరు. డౌట్ లేకుండా తేజ వాళ్ళ మదర్ ఖచ్చితంగా వస్తారు, లాస్ట్ వస్తారు అంతే. మేబీ ఫ్రైడే ఎపిసోడ్లో రావచ్చేమో అనుకుంటున్నాను అనమాట. సో అది. అండ్ తర్వాత రోహిణి వాళ్ళ అమ్మగారు విష్ణుని అండ్ తేజని ఇద్దరిని, ఇప్పుడు తేజకేమో మీ అమ్మగారు రావట్లేరు అన్నట్టు నువ్వేం ఫీల్ అవ్వకమ్మా, నన్నే మీ అమ్మ అనుకో అన్నట్టుగా చెప్పడం, అండ్ విష్ణుకి అయితే నన్ను మళ్ళీ సేమ్ నన్ను మీ అమ్మనే అనుకో, నేను నీకు లేరని ఫీల్ అవ్వక అన్నట్టుగా అనడం అనేది చూడడానికి చాలా బాగా అనిపించింది. బేసిక్గా విష్ణులో నాకు బాగా నచ్చే ఒక అంశం ఏంటంటే మాస్టర్, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇది ఒక్కసారే కాదు సీజన్ మొదలైన దగ్గర నుంచి కూడా గంగవ్వతో ఒకసారి అయిన డిస్కషన్ కానీ ఎప్పుడైనా కానీ ఫ్యామిలీ తనకి లేదు అనే ఆ ఫీలింగ్ తన ఎమోషన్స్లో ఎక్స్ప్రెషన్స్లో ఎక్కడ కనబడినదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్లో సిక్స్త్ సీజన్లో కీర్తి ఇదే ఫ్యామిలీ వీక్లో బీభత్సంగా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే ఆవిడకు ఉండే ఆ ఎమోషన్ కానీ ఆవిడ మిస్ అయిన ఫ్యామిలీ మామూలు ఇది కాదు, ఘోరమైన అది శిక్షనే చెప్పాలి ఆవిడకి. కాబట్టి అలాంటి సాడ్ పాస్ట్ ఉంటే, అంత సాడ్ పాస్ట్ ఉన్నప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు డౌట్ లేకుండా ఎమోషనల్ ఫీల్ అవుతారు. సో ఐ రెస్పెక్ట్ దట్ ఎమోషన్. బట్ ఇక్కడ విష్ణు దగ్గరకు వచ్చేసరికి ఒక డిఫరెంట్ వేలో తను ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఆ ఎమోషన్ వల్ల డెఫినెట్లీ ఆడియన్స్లో చాలా వరకు ఆమెకు ప్లస్ అయ్యే అవకాశం ఫుల్గా ఉంది, బీభత్సంగా ప్లస్ అవుతుంది. మంచిగా అబ్బా విష్ణు యాక్చువల్లీ ఈ వీక్ ఇంకా డేంజర్ జోన్లో ఉంది, చెప్పాలంటే డేంజర్ జోన్ ఉంది, బయటికి వెళ్ళిపోయే అవకాశం ఫుల్గా ఉన్న టైంలో ఈ ఫ్యామిలీ వీక్ ఏదైతే ఉందో ఇందులో తను ఎమోషనల్గా ఫీల్ అవుతే మటుకు డౌట్ లేకుండా ఓట్లు బీభత్సంగా పడతాయని నేను చెప్పలేనేమో, కానీ ఖచ్చితంగా సేవ్ అయ్యే ఓట్లు అయితే ఖచ్చితంగా తనకు వస్తాయి ఈ వారం వరకు. బట్ తను అలా గేమ్ ఆడాలనే ఉద్దేశం తనకి లేదు, ఆ వేలో తను వెళ్ళాలనే ఉద్దేశం లేదు. తను జెన్యున్గానే ఆడుతుంది. ఆ వేలో విష్ణుప్రియ నాకు నచ్చింది. మిగతా ఆస్పెక్ట్స్లో నాకు అసలు గేమ్ని సీరియస్గా తీసుకోదు, అస్తమానం పృథ్వీ అంటూ తిరుగుతుంది, తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి తను ఆడుతున్న గేమ్కి సంబంధం లేదు అన్నట్టు ఇలాంటి కంప్లైంట్స్ విష్ణు మీద ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, ఓకే ఫన్. బట్ ఈ ఒక్క మంచి క్వాలిటీ కూడా ఉంది, అసలు ఎమోషన్ని గేమ్లో వాడుకొని తద్వారా లాభపడాలనే ఉద్దేశం అయితే ఉండదు. ఆ విషయంలో నాకు విష్ణు అయితే బాగా నచ్చింది. అలానే కీర్తి ఏమన్నా ఎమోషన్ని వాడుకొని గేమ్లో ముందుకు వచ్చిందా అంటే అది కాదు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, దిస్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో కీర్తి సిచ్యువేషన్కే తను ఎమోషన్ పడి తీరాల్సిందే, ఆ లెవెల్లో తన కన్నీళ్ళు కార్చి అమ్మ బాబోయ్ చాలా బాధేసింది అప్పుడు ఆ ఫ్యామిలీ ఎపిసోడ్. సో ఇప్పుడు విష్ణుకి దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ అనమాట, రెండు కంపేర్ చేయలేని ఒక థింగ్. అండ్ తర్వాత చూసుకుంటే
రోహిణి వాళ్ళ అమ్మగారు చెప్తుంటే నీ ముందు కొంతమంది మంచిగా ఉన్నా కూడా వెనకాల వేరేలాగా ఉంటున్నారు. ఇప్పుడు తేజ అవినాష్ లాంటి వాళ్ళు అయితే నీ ముందు కరెక్ట్గా ఉంటున్నారు, మిగతా వాళ్ళు చూసుకొని అంటే ఓకేలే నాకు అవన్నీ తెలుసు, నాకేం నేను ఆడుతుంటా అన్నట్టుగా అయితే రోహిణి కూడా చెప్తుంది. అండ్ మొన్న వెళ్ళిపోయారు కదా ఒకరు, వాళ్ళు కూడా అలాగే ఉండే కదా అంటే ఇది హరితేజ గురించి చెప్తున్నారన్నమాట. హరితేజ నో డౌట్ రోహిణి గురించి బీభత్సంగా బిచ్చింగుల మీద బిచ్చింగులు. యష్మి లాంటి వాళ్ళు రోహిణి గురించి బిచ్చింగ్ చేసినా పెద్ద బాధ అనిపించదు, కానీ హరితేజ రాబాయి వైల్డ్ కార్డులుగా వచ్చిన వాళ్ళు బయట మొత్తం డిస్కషన్ చేసుకుంటూ అరే రేపే నేను బిగ్ బాస్కి పోయేది, ఇప్పుడే నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నా తెలుసా, ఇప్పుడే నేను నా టీషర్ట్ తెచ్చుకున్నా తెలుసా అంటూ ఇలా ఫుల్గా మాట్లాడేసుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళిపోయేసరికి అదే మనిషి గురించి బిచ్చింగ్ చేయడం అనేది చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎవరికైనా సరే. అండ్ ఇంకోటి కమెడియన్స్ని ఎవరు విన్నర్స్గా ట్రీట్ చేయరా, అంత ఓట్లేరు అన్నట్టుగా ఇంతకుముందు మన తేజ అండ్ రోహిణి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ క్లిప్ యాక్చువల్లీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయిందనమాట. సో ఆ క్లిప్ గురించి వీళ్ళ అమ్మగారు రోహిణి వాళ్ళ అమ్మగారు ప్రశ్నిస్తూ కమెడియన్స్కి కప్పరాదని ఎందుకు అనుకుంటామమ్మా, నువ్వు అసలు అలా ఎప్పుడు ఫీల్ అవ్వకో, నువ్వు చాలా బాగా ఆడు, బీభత్సంగా ప్రూవ్ చేసుకో, ఎందుకు రాదో చూసుకుందాం అన్నట్టుగా అయితే ఒక మంచి ధైర్యం ఇచ్చారు ఇద్దరికి, అటు రోహిణికి మాత్రమే కాకుండా తేజకు కూడా ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఆవిడ తినిపించడం కూడా రోహిణికి కాకుండా తేజకు కూడా తినిపిస్తున్నారు. ఇట్స్ ఎ నైస్ ఫీలింగ్ ఇలాంటివి కొన్ని చూస్తుంటే. అండ్ తర్వాత రోహిణి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయాక తేజ అది ఒక్కడే కొంచెం గిల్ట్గా ఉందిరా నాకు అన్నట్టుగా నిఖిల్ చెప్తున్నాడు అనమాట. ఏదైతే తన వల్లే పోయింది అన్నట్టుగా, తన వల్లే అంటే తను కూడా వన్ ఆఫ్ ద రీజన్ తేజ పేరు తను చెప్పాడు కదా అనే ఒక ఉద్దేశంతో తను ఫీల్ అవ్వడం అనేది నాకు బాగా అనిపించింది. ఓకే ఫైన్, ఓకే తేజ కోసం ఆలోచిస్తున్నాడు అన్నమాట అనే ఫీలింగ్ అయితే అనిపించింది. తర్వాత ఇంకో మాట అన్నాడు ఏంటంటే, మా అమ్మ వచ్చినా కూడా నేను ఇప్పుడు హ్యాపీగా ఉండలేను, ఎందుకంటే వాడి అమ్మని దూరం అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ నేనే కదా అనే ఒక ఆస్పెక్ట్లో నిఖిల్ ఫీల్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్, వెరీ ఎమోషనల్ థింగ్ అన్నట్టుగా అనిపించింది అనమాట. అండ్ తర్వాత తేజ అంటుంది ఏంటంటే విష్ణుని ఒకసారి అడిగిండంట, ఇప్పుడు కన్ఫెషన్ రూమ్లో మీరందరు వెళ్ళి నా పేరు ఎవరెవరైతే చెప్పినో వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఎగ్ రీజన్ అయ్యి ఉంటుంది కదా అంటే, ఎగ్ రీజన్ అయితే కాదు అన్నట్టుగా అయితే విష్ణు చెప్పిందంట. ఎగ్ రీజన్ కాకపోవడం ఏంటి, మరి ఇంకేమున్నాయి తేజకి అంత బీభత్సంగా? సో ఎగ్ రీజన్ కాకుండా వేరే రీజన్లు అయ్యి ఉన్నాయి అనుకో, ఎగ్ బీభత్సంగా నెగిటివ్, డైరెక్ట్గా నాగార్జున గారే అది చాలా తప్పు అని చెప్పారు కాబట్టి ఎగ్ రీజన్ చెప్పుంటే తేజ అదే తప్పు అయి ఉండే. ఎగ్ రీజన్ కాకుండా వేరే రీజన్ చెప్పారనుకోండి, సో తేజ మీద గ్రడ్జ్ పెట్టుకొని తేజని ఎలాగైనా తేజ లాంటోడు బయటికి వెళ్ళిపోతే వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ లాగా అలాగే ఉండాలని బయట వాళ్ళలోంచి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో నిఖిల్, యష్మి, పృథ్వీ వీళ్ళందరూ తేజ పేరే చెప్పారు అన్నట్టుగా ఆడియన్స్కి అర్థమవుతుంది. సో ఆ పరంగా అది నాకే అడ్వాంటేజ్ అని తేజ చాలా అనలిటికల్గా చాలా బాగా చెప్పాడు, అది నాకు బాగా నచ్చింది. బాగా ఆలోచిస్తున్నాడు మాస్టర్, ఇంట్లో ఉన్నాడని పేరే కానీ బయట ఏం జరుగుతుంది, ఎలా చక్రాలు తిరుగుతాయి, ఏ ఆస్పెక్ట్కి అన్నట్టుగా పర్ఫెక్ట్గా జడ్జ్ చేయగలుగుతాడు. ఆ విషయంలో తేజకి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అండ్ తర్వాత ఆ ఫ్రీజ్ అన్న గేమ్ ఏదైతే ఉందో పృథ్వీ అండ్ విష్ణు, అది ఫ్రీజ్ కరెక్టే వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో, ఎందుకంటే ఆబ్వియస్లీ ఒకరినొకరు చూసుకునేటప్పుడు, ముఖ్యంగా విష్ణు చూసేటప్పుడు పృథ్వీని ఆబ్వియస్లీ ఆ హీట్ అనేది ఎక్కుద్ది కాబట్టి ఆ టైంలో ఫ్రీజ్ అనేది ఖచ్చితంగా అవసరమే అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. నిజంగా చూడడానికి భలే ఇదిగా ఉంటుంది మాస్టర్, మన క్రష్ని చూడడానికి. తర్వాత యష్మి ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు, మగలై అన్నట్టుగా రాకెట్లు అయితే వేశారు. మరి డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు ఒకరేమో కన్ఫెషన్ రూమ్ నుంచి అసలు చిన్నబాబు రోహిణి వాళ్ళు ఆ చిన్నబాబుని తీసుకొచ్చి కన్ఫెషన్ రూమ్లో ఒంటరిగా వదిలేస్తే ఎట్లాగా, ఆఫ్కోర్స్ వాళ్ళ ఫాదర్ వచ్చి తీసుకెళ్ళిపోయారు అన్నట్టుగా చెప్పినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక్కరినే ఒక కొత్త ప్లేస్లో వదిలేస్తే ఒక కైండ్ ఆఫ్ భయం అనేది ఉంటుంది కదా. అండ్ ఆ చిన్నబాబుతో జరిగిన కొంచెం కామెడీ, నిఖిల్ ఎత్తుకోవడం కానీ, తేజతో జరిగిన కామెడీ కానీ ఓవరాల్గా ఇట్స్ గుడ్, డీసెంట్గా వెళ్ళిందని చెప్పాలన్నమాట. ఫైనలీ ఎపిసోడ్ అది. మీకు ఎలా అనిపించింది? విష్ణు ఎమోషనల్ ఫీల్ అవ్వకపోవడం మీకు ఎంతమందికి నచ్చింది కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. విష్ణుకి ఏదైనా పాజిటివ్ జరిగే అవకాశం ఉందా ఇలా ఎమోషనల్ అవ్వకపోవడానికి? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి మాస్టారు, దయచేసి లైకులు మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.